అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో ఎదురయ్యే మలుపులు, సవాళ్లు, ఆనందాలు మన అనుభవాలను మెరుగుపరుస్తాయి. ఈరోజు మీ జీవితంలో అటువంటి సవాళ్లు, శుభవార్తలు రెండూ కలగలిపి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కర్మక్షేత్రంలో అంటే ఉద్యోగ రంగంలో మీరు అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ అత్యుత్తమ పనితీరును ప్రదర్శించినప్పటికీ చిన్న పొరపాట్లు లేదా అపార్థాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ మాటతీరు, ప్రవర్తనపై మీరు పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. అయినప్పటికీ మీ కృషి ఫలితంగా ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఈ ప్రోత్సాహకాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మరింత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడతాయి. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. ఇది ఉద్యోగ నియామకం గురించి లేదా భవిష్యత్తు మార్గానికి సంబంధించిన శుభవార్త కావచ్చు. ఇది వారి నిరీక్షణకు తెరదించుతుంది. ఆర్థిక వ్యవహారాల విషయానికి వస్తే ఆర్థిక పరిస్థితి కొంత స్థిమితంగా ఉన్నా వ్యయాలపై నియంత్రణ అవసరం. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు లేదా పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఈ సమయంలో పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఈ ఆర్థిక సందిగ్ధత ఉన్నప్పటికీ సన్నిహితుల ప్రోద్బలంతో నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేసే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు లేకుండా నిదానంగా వివరాలను పరిశీలించి ముందుకు సాగడం అవసరం. ఈ రోజు మిమ్మల్ని ఎక్కువగా కలవరపరిచే అంశం సమయం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక మానసిక చికాకులు పెరుగుతాయి. మీరు ఎంత వేగంగా లక్ష్యాలను చేరుకోవాలని ప్రయత్నించినా పనుల్లో అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఈ జాప్యం కేవలం మీ ప్రయత్న లోపం వలన కాకుండా బాహ్య పరిస్థితులు లేదా సహచరుల అసహకారం వలన కూడా జరగవచ్చు. ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కార్యప్రణాళికలో కొంత ఆలస్యానికి స్థానం ఇవ్వడం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మంచిది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ వ్యవహారాలలో ఈరోజు సున్నితంగా వ్యవహరించాలి. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలకు దారితీయవచ్చు. కాబట్టి శాంతంగా మాట్లాడటం, వారి అభిప్రాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. అంతేకాకుండా బంధుమిత్రులతో అకారణ వివాదాలు ఉంటాయి. మీరు ఎంత మంచి ఉద్దేశ్యంతో మాట్లాడినా అది ఇతరులకు తప్పుగా అర్థమయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితిలో అనవసర చర్చలకు దూరంగా ఉండటం, మౌనంగా ఉండటం చాలా మంచిది. మారుతున్న వాతావరణం, పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆహారం, నిద్ర విషయంలో అశ్రద్ధ వహించకూడదు. కస్మిక ప్రయాణాలు ఏర్పడవచ్చు. ఈ ప్రయాణాలు మీ దినచర్యను ప్రభావితం చేసి అలసటను పెంచే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. వారితో గడిపే నాణ్యమైన సమయం మీ మానసిక ఒత్తిడిని తగ్గించి మీకు ఆనందాన్నిస్తుంది. సాయంత్రం వేళ బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఈ సామాజిక కలయికలు మీ మనసును ఉల్లాసపరుస్తాయి, కొత్త ఉద్దీపనను ఇస్తాయి. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు మీకు, మీ కుటుంబ సభ్యులకు తాత్కాలిక సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ అంకె మీ దైనందిన కార్యకలాపాలలో, ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలలో లేదా ముఖ్యమైన సమావేశాలలో సానుకూల ప్రభావాన్ని చూపగలదు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించేందుకు లేదా ఒక నిర్ణయం తీసుకునేందుకు ఈ అంకెను అనుసరించడం మేలు. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వలన ధైర్యం, స్థిరత్వం మరియు విజయం సిద్ధిస్తాయి. ఓవరాల్గా ఈరోజు మీకు కొద్దిపాటి మానసిక సంఘర్షణలు ఉన్నప్పటికీ వృత్తిపరంగా, ఆర్థికంగా అత్యంత పురోగతిని, సంతృప్తిని ఇచ్చే రోజుగా చెప్పవచ్చు. జాగ్రత్త వహించవలసిన విషయాలలో సంయమనం పాటిస్తూ సానుకూలతలను సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించి అడుగులు వెయ్యడం ఈరోజు విజయానికి కీలకం.
ఈరోజు మీరు చేపట్టే ప్రతి చర్య భవిష్యత్తులో మీ ఆర్థిక స్థితిని నిర్ణయించడంలో కీలకమవుతుంది. ముఖ్యంగా ఆస్తి ఒప్పందాలు మరియు దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరత్వాన్ని పెంచుతాయి. గతంలో మీరు చేసిన కృషికి ఫలితం అందే సమయమిది. అయితే మీ చుట్టూ ఉన్న కొందరి ప్రవర్తన వలన కలిగే మానసిక చికాకులను నిర్లక్ష్యం చెయ్యకుండా వాటిని అధిగమించేందుకు ధైర్యంగా అడుగు వెయ్యండి. మీ సంయమనం మరియు సహనం ఈరోజు మీకు రక్షణ కవచాలుగా నిలుస్తాయి. మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత సాధించడానికి కృషి చెయ్యండి. ఈరోజు దైవారాధనలో పాల్గొనడం వలన లభించే ఆధ్యాత్మిక శక్తి ఈ మానసిక ఒత్తిళ్లను తగ్గించడానికి సహాయపడుతుంది. మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీరు ఏ సమస్యనైనా సులభంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సంతోషం, కార్యాలయంలో విజయం కలగలిపి ఈ రోజును ఒక చిరస్మరణీయమైన రోజుగా మార్చుతాయి. మీరు చెయ్యగలిగిన ఏకైక పని ఏమిటంటే నిరాశను పక్కన పెట్టి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం. ఈరోజు సామాజికంగా మీ ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దైవసేవా కార్యక్రమాలలో మీ క్రియాశీలక భాగస్వామ్యం సమాజంలో మీకు మంచి పేరు తెస్తుంది. ఈరోజు మీ మాట తీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులను ఒప్పించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా వ్యాపార చర్చలు లేదా క్లిష్టమైన సమావేశాలలో ఇది మీకు అదనపు బలంగా మారుతుంది. అయితే సోదరులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆవేశంతో మాట్లాడకుండా సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మాట జారడం వలన సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉంది. ఈరోజు మీ నిజాయితీ మరియు నిబద్ధత అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఇది మీ పురోగతికి మరింత దోహదపడుతుంది. నూతన వస్త్ర ఆభరణాల కొనుగోలు అనేది కేవలం కోరికల నెరవేర్పు మాత్రమే కాదు, ఆర్థికంగా మీరు సాధించిన విజయాన్ని సూచిస్తుంది. మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతున్నందుకు ఇది ఒక సంకేతం. ఈరోజు మీరు దానధర్మాలు చేయడం వలన కూడా మంచి ఫలితాలు అందుతాయి. ముఖ్యంగా గోధుమ రంగు దుస్తులు లేదా వస్తువులను ఉపయోగించడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు. గుర్తుంచుకోండి, అదృష్టమనేది కేవలం నెంబర్లు లేదా రంగుల ఆధారంగా మాత్రమే రాదు. మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం కూడా దానికి తోడవ్వాలి. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలను కూడా గౌరవించడం చాలా ముఖ్యం. వారి అశ్రద్ధ వలన కలిగే నష్టాన్ని ముందుగానే అంచనా వేసి తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. మొత్తం మీద ఈ రోజు ఒక మిశ్రమ ఫలితాలు అందించే రోజు. సంతోషకరమైన కుటుంబ వాతావరణం, వృత్తిలో విజయాలు ఒకవైపు ఉంటే, అనవసరమైన మానసిక చికాకులు, ప్రయాణాలలో జాప్యం మరొక వైపు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం ద్వారా ఈ రోజును అత్యంత విజయవంతంగా ముగించవచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి లభించే గౌరవం మరియు సహకారం మీ ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. అదృష్ట సంఖ్య 2 మరియు గోధుమ రంగును అనుసరించడం ద్వారా మీరు ఈ రోజును మరింత సానుకూలంగా మార్చుకోగలరు. ప్రతి నిమిషం విలువైనదిగా భావించి నిర్మాణాత్మకమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైన వాదనలలో సమయం వృధా చెయ్యకుండా లక్ష్య సాధనపై దృష్టి పెట్టడం వలన మీ రోజు ప్రయోజనకరంగా మారుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు. వారి విషయంలో అధిక కఠినత్వం ప్రదర్శించడం వల్ల వారు మీ నుండి దూరం కావచ్చు. వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడం, వారి అభిప్రాయాలను వినడం ముఖ్యం. వారితో మిత్రులుగా మాట్లాడటం ద్వారా వారి సమస్యలను అర్థం చేసుకోగలుగుతారు. వారిని అర్థం చేసుకుని వారిని సరైన మార్గంలో నడిపించడం ముఖ్యం. వారి భవిష్యత్తు కోసం మీరు ఆందోళన చెందుతున్నప్పటికీ దానిని వారిపై రుద్దడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. వారి లక్ష్యాలను, ఆశయాలను అర్థం చేసుకుని వారికి మద్దతు ఇవ్వడం ద్వారా మీరు వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు. వారిపై అధిక అంచనాలు పెట్టుకోవడం వారికి అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ప్రేమ, సహనంతో వ్యవహరించడం ద్వారా పిల్లలు మీకు మరింత దగ్గరవుతారు. వారి చిన్నపాటి తప్పులను క్షమించి వాటి నుండి ఎలా పాఠాలు నేర్చుకోవాలో నేర్పాలి. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి. మీ ఆరోగ్య సమస్యలకు ఇది ప్రధాన కారణం కావచ్చు. ఉదయం అల్పాహారం నుండి రాత్రి భోజనం వరకు సరైన సమయాల్లో ఆహారం తీసుకోవాలి. పోషకాలున్న ఆహారం తీసుకోవడం, బయటి ఆహారానికి దూరంగా ఉండటం ముఖ్యం. నీరు తగినంత తాగడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మీ దైనందిన కార్యకలాపాలకు అవసరమైన శక్తిని కూడా అందిస్తుంది.
క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాదులు వేస్తాయి. ముఖ్యంగా పని ఒత్తిడిలో భోజనం చెయ్యడం మానుకోవాలి. ప్రశాంతమైన వాతావరణంలో నెమ్మదిగా తినడం వల్ల ఆహారం సరిగా జీర్ణమవుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడానికి లేదా వారి నుండి ఆనందకరమైన వార్తలు వినడానికి ఇది సరైన సమయం. వారి విజయాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా మీరు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇది రీఫ్రెష్ అయ్యే అనుభూతిని ఇస్తుంది. పాత పరిచయాలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి అవకాశం. వారి నుండి మీకు అనూహ్య మద్దతు లభించే అవకాశం కూడా ఉంది, ముఖ్యంగా మానసిక లేదా వృత్తిపరమైన విషయాలలో. కొన్నిసార్లు ఈ వార్తలు మీ జీవితంలో కొత్త ద్వారాలను కూడా తెరవవచ్చు. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. ఏదైనా పనిని ప్రారంభించే ముందు లేదా ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. ప్రతి పని ప్రణాళిక ప్రకారం ఓర్పుతో చెయ్యాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపాటు పనికిరాదు. ఒక అడుగు వెనక్కి వేసి అన్ని కోణాలను పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలి. తొందరపాటు వల్ల చిన్నపాటి పొరపాట్లు తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. ఇది మీ సమయాన్ని, శక్తిని వృధా చేస్తుంది. మీ ప్రయత్నాలన్నీ వృధాగా పోతాయి. విపత్కర పరిస్థితులలో కూడా ప్రశాంతంగా ఉండి నిదానంగా ఆలోచించడం వలన సరైన పరిష్కారం లభిస్తుంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి వేళల్లో దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విశేషాలు తెలుస్తాయి. ఇది కొంత ఉత్సాహాన్ని, కొన్నిసార్లు కొంత ఆందోళనను కూడా కలిగించవచ్చు. ఏదేమైనా ఈ వార్త మీ కుటుంబ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలకవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో, ముఖ్యంగా ఆస్తి ఒప్పందాల సమయంలో డాక్యుమెంట్ల పరిశీలనలో ఏమాత్రం తొందరపడకుండా ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదివి సంతకం చేయడం వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలను అధిగమించవచ్చు. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, ముఖ్యంగా ఆహార నియమాలను పాటించడం వలన ఈరోజు చక్కటి శక్తితో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీరు ప్రదర్శించే అద్భుతమైన పనితీరు దీర్ఘకాలంలో మీ కెరియర్కు ఎంతో ఉపయోగపడుతుంది. నిరుద్యోగుల సఫల ప్రయత్నాలు కొత్త ఆశలకు, ఉజ్వల భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తాయి. మీ కృషికి తగిన ఫలితాన్ని ఈరోజు తప్పక అనుభవిస్తారు. ఈరోజు మీ ప్రయత్నాలు సజావుగా సాగనప్పటికీ కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. మీ నియంత్రణలో లేని కొన్ని పనులు అకస్మాత్తుగా ఊహించని విధంగా పూర్తవుతాయి. ఇది మీపై దైవశక్తి యొక్క అనుగ్రహముందని తెలియజేస్తుంది. ఈరోజు సవాళ్లు ఉన్నప్పటికీ మీరు ఓర్పుతో, అప్రమత్తతతో వ్యవహరించడం వలన చాలా సమస్యలను అధిగమించగలుగుతారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యత పాటించడం ఈరోజు కీలకం. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.